సమంత గారి ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. సమంత గారు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఆఖరికి సినిమా సెలబ్రిటీస్ కూడా సమంత గారి సినిమా విజయానికి ఎట్ ది సేమ్ టైం తన యొక్క జీవితంలోని కీలకమైనటువంటి ఈ యొక్క మార్పుకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క కారణంగా అంటే సమంత గారు ప్రెగ్నెంట్ అయ్యారనే ఒక కారణంగా ఫ్యామిలీ సభ్యులు కానీ తన టీం సభ్యులు కానీ సినిమా సభ్యులు కానీ అందరూ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి సమంత గారి షెడ్యూల్లో కానీ షూటింగ్లో కానీ ప్రమోషన్స్లో కానీ అండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ఆ ఒక యాడ్ షూట్స్ కానీ చాలా కీలకమైనటువంటి మార్పులు జరగనున్నాయి. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో ఒక పర్సన్ అనే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒక అడుగు వేసినా ఒక అడుగు తీసినా కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో చిన్న తప్పు చేసినా కూడా అది వేరే రకంగా వెళ్ళిపోయేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానికి తోడు సినిమా సెలబ్రిటీస్ అంటే సినిమా కావచ్చు షూటింగ్ కావచ్చు చేస్తున్నప్పుడు సవాలక్ష సవాళ్ళు వాళ్ళకు ఉంటాయన్నమాట. సో వాటిని ఛేదించాలి అంటే కొన్ని వాళ్ళు ఖచ్చితంగా డేర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తప్పిదం జరిగిపోతుంది అనే విధంగా కూడా మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ సభ్యులు కూడా సమంత గారిని ఎక్కువగా బయటికి అలో చేయకుండా ఉంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంటున్నారు. దానికి తోడు ఇంకా సినిమాలు కావచ్చు షూట్స్ కూడా ఎక్కువగా సైన్ చేయకు అని చెప్పేసి చెప్పినట్టు కూడా తెలుస్తుందన్నమాట. సో కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు దాదాపు ఇంకా మనం చూసుకుంటే సంవత్సరంన్నర పాటు ఖచ్చితంగా సమంత గారు సినిమా రంగాన్ని కొంచెం దూరంగా ఉంటారేమో అని కూడా మనం అనుకోవచ్చు. బట్ నిజమైతే మనము అధికారికంగా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వనప్పుడు మనం కూడా దాన్ని క్లారిటీగా చెప్పలేం. అండ్ సమంత గారి టీం వాళ్ళు కూడా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ ఇచ్చారనమాట. ఏంటంటే సమంత గారు బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ మీటప్ కానీ లేకపోతే కొన్ని ఈవెంట్స్కి వచ్చినప్పుడు కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా కొంచెం తనకి ప్రైవసీని ఇవ్వండి, కొంచెం దూరంగా ఉండండి, అందరూ కూడా ఒకేసారి పైన పడకండి, తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళకు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు అందరికీ తెలిసింది, ఒక సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళతో ఫొటోస్ తీసుకోవాలనో లేకపోతే వాళ్ళకు ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలనో వాళ్ళతో పాటు మాట్లాడాలనో చాలా మటుకు ఒకేసారి పైకి వచ్చేస్తూ ఉంటారనమాట. సో అలాంటివి కూడా కొంచెం జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తను ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా మంచిది కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ కూడా దీనికి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఓకే అండి, సమంత గారు బయటకు వచ్చినప్పుడు మేము కూడా తనకి సపోర్ట్గా ఉంటాము, ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి అండ్ అది మాకు కూడా తెలుసు, ఆ విధంగా మేము చెయ్యము అని చెప్పేసి వాళ్ళకు కూడా కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా సమంత గారి ఫ్యామిలీ కావచ్చు తన టీం వాళ్ళు కావచ్చు అందరూ కూడా తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అంటే వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ని కూడా రీషెడ్యూల్ చేసుకోవడానికి కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే సమంత గారు ఆల్రెడీ సైన్ చేసినటువంటి సినిమాల డేట్స్ని కూడా అడ్జస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తనకు ఆరోగ్యం అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇప్పుడు తను బాగా ఉండి చెయ్యను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంటే దానికి అబ్జెక్షన్ చెప్పొచ్చు. కానీ ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా అబ్జెక్షన్ కూడా వాళ్ళు చెప్పలేరు అన్నమాట, ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. అండ్ సమంత గారు ఇప్పటికే కొన్ని జాతీయ బ్రాండ్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో ఆ షూట్స్ కూడా ఎక్కువగా బయట కాకుండా ఇండోర్లోనే సెట్ చేసుకునే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ విధంగా ఫ్యామిలీ సభ్యులు కావచ్చు టీం వాళ్ళు కావచ్చు షూటింగ్స్ కావచ్చు సినిమా అన్ని విషయాల్లో కూడా సమంత గారికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు అయితే చేశారు. అదంతా కూడా సమంత గారు ప్రెగ్నెన్సీగా ఉన్నారు కాబట్టి అంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి సమంత గారు నిజంగా ప్రెగ్నెంట్ అయి ఉంటే మాత్రం నిజంగా ఫ్యాన్స్ అందరికీ మాత్రం గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఇప్పటి వరకు సమంత గారికి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. సినిమా హిట్ అయినందుకే మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు సమంత గారికి. సో ఆ విధంగా తను తల్లి కాబోతుందంటే ఇంకా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు. ఎవరికైనా కూడా ఒక ఆడపిల్ల జీవితంలో తల్లి అవుతుందంటే అంతకుమించి ఆనందం ఏది కూడా ఉండదన్నమాట. చూద్దాం మరి సమంత గారి టీం తరఫు నుంచి ఇంకేమైనా కీలకమైనటువంటి అప్డేట్స్ వస్తాయా లేదా అని.